ఎలా గణపరచాలి? ఒక వ్యక్తిని సన్మానించాలంటే పూలదండ చేస్తారు, చాలా కప్తారు, ఓకి ఇస్తారు, లేకుండా మేము ఏదైనా గుర్తుగా ఇస్తారు. మనమైతే ఒక వాక్యాన్ని ఇస్తాం, అవునా కాదు? సో మరి ఎట్లా గణపరచాలి తెలుసుకోవాలి కదా. గణపరచడం అనేది కూడా మనకు తెలియాలి. ఎట్లా గణపరచాలి? ప్రార్థన ద్వారా గణపరచాలి, ఆయన మాట వినాలి, వాక్యం ద్వారా, పాటల ద్వారా. చెప్పండి, మీరు కూడా ప్రసంగం వచ్చేసింది మీకు ఆటోమేటిక్. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచాలి. గణపరచాలంటే ముందుకు అసలు మనం గణపరచాలంటే ముందు ఆయన ఎవరో మనకి తెలియాలి, అవునా కదా? ఆయన ఎవరో మనం తెలియకుండా పోయి గణపరచలేం కదా, సన్మానించలేం కదా, ఆయన గురించి చెప్పలేం కదా, అవునా కదండి? ఒక కళ్ళు లేని వ్యక్తికి పెళ్లి చూపులు తీసుకెళ్లారనుకోండి, మీరు ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్లి ఆమె హైట్ ఒక 5 ఫీట్లు ఉంది, లేదా 5.4 ఉంది అనుకోండి, ఆమె చదువుకుంది, ఎర్రగా ఉంది, ఆమెకు పోలీస్ జాబ్, ఎస్ఐ జాబ్ వచ్చింది అనుకోండి, ఆమెకి ఈ కన్ను లేని వ్యక్తిని మీరు తీసుకెళ్లి మంచోడండి, భక్తిపరుడు, కీబోర్డ్ వేస్తున్నాడు, పాటలు పాడతాడు, చక్కటి గొంతుందని తీసుకెళ్లారు. ఆ పెళ్లి చూపులు చూశారు. చూసిన తర్వాత అబ్బాయిని అడుగుతున్నారు, బాబు మరి అమ్మాయిని చూసే కదా, ఎలాగుంది నాన్న అన్నారు. చాలా బాగుందండి, నాకు నచ్చేసింది అన్నారు. ఏమన్నాడు ఆయన? చాలా బాగుంది, నాకు నచ్చేసింది, నేను చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఎట్లా తెలిసింది ఆయనకి? అసలు ఆమెను ఎట్లా చూశాడు ఆయన? అది చెప్పాడమ్మా. దేవునికి స్తోత్రం. హృదయం అన్నిటి తలపోనోద యేసు స్వాముండే. అయ్యా మరి జాగ్రత్త, అక్కడ ఎవరు ఉన్నారు అనుకున్నాం? మరి అది గన్ను తీసాడంటే మరి అవతలకి అవతలు దిగిపోతాయి తోటాడు. హల్లెలూయా. ఆయనతో పెట్టుకోవద్దు, ఎవరితో పెట్టుకోవద్దు. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆ యొక్క కళ్ళు లేని వ్యక్తి ఎంత చెప్పినా అది తక్కువ. ఎట్లా అంటే అతన్ని చూడలేదు కాబట్టి ఇతరుల మాటల ద్వారా మాత్రమే చెప్తున్నాడు తప్ప అతనికి స్వయంగా ఆమె రంగు తెలియదు, ఆమె వస్త్రాల గురించి తెలియదు, ఆమె ఐటి గురించి తెలియదు, ఆమె ఎంటికల గురించి తెలియదు, ఆమె పెదాల గురించి తెలియదు, ఆమె గురించి ఏది తెలియదు. కానీ ఇతరులు మీరు అన్నట్టు చెప్పిన మాట వినే బాగుంది అంటున్నారు. ఇప్పుడు చాలా సార్లు మనం చేసే భక్తిలో ఏముంటుందంటే వాళ్ళు పాడారని మనం పాడుతున్నాం, అవునా కదా? పెద్ద నావాలో చిన్న యేసయ్యను ఒక పాట పాడతారు ఈ మధ్యలో చాలా మంది, అక్కడక్కడ వింటున్నా నేను. ఇప్పుడు యేసయ్యలు పెద్ద యేసయ్య ఉన్నాడు, చిన్న యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఒకడే కదా. మరి వాళ్ళెవరో రాసి పాడితే నువ్వెట్లా పాడుతున్నావు అంటే వాళ్ళు పాడుతున్నారు, నువ్వు పాడేస్తున్నావు. అంటే నువ్వు కూడా కళ్ళు లేని కబోది వలె బ్రతుకుతున్నావు. హల్లెలూయా. ఎక్స్పీరియన్స్ ఉండాలి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంటే సొంతమైనటువంటి నీకు నువ్వుగానే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. దేవుడు ఉత్తమని ఎవరు తెలుసుకోవాలి? నీకు నువ్వుగా రుజువు చేసుకోవాలి, అవునా కాదా? అవునా కాదండి? నీకు నీవే రుజువు చేసుకోవాలి. ఆయన బాగున్నాడు, పిల్లగాడు బాగున్నాడు, జీతం బాగుంది అని ఎవరో చెప్పిన మాట వింటే అది కాదు, నీకు నువ్వు స్వయంగా వెళ్ళావా? మట్టి పోయినా ఇంటూడే పోవాలి. ఎందుకని? మనం చూస్తే ఏ మట్టి అవసరమో ఏ మట్టి తీసుకోకూడదో మనకు తెలుస్తుంది. ఎవరో పంపిస్తే ఏదో జరిగిపోతుంది కాబట్టి. అలాగనే దేవుని సన్నిధిలో కూడా మనము దేవుణ్ణి గణపరిచే విషయంలో దేవుని గణపరిస్తే నేను గణపరచు. అయితే దేవుడి యొక్క గొప్పతనం మొదటిగా నీకు తెలియాలి. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు, నిర్గమకాండం 3:14లో యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు. దేవుడు ఎప్పుడు బ్రతికే ఉంటాడు, దేవుడికి మరణము లేదు. ఏం లేదమ్మా? మరణము లేదు. దేవునికి మరణం లేదు.
అందుకొరకే హెబ్రీ పత్రిక 13:8 యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు రేపు ఒకే తీరుగున్నాడు. అవును, యుగయుగములకు ఒకే తీరుగా ఉంటాడు. అవునా కదా? ఎప్పుడైనా దేవుడు ఒక తీరుగానే ఉంటాడు అమ్మా, ఎప్పుడైనా ఒక తీరుగానే ఉంటాడు. అబ్రహాం అప్పుడు అలానే ఉన్నాడు, ఇసాక్ అప్పుడు అలానే ఉన్నాడు, యాకోబు అప్పుడు ఇశ్రాయేల్ ప్రయాణంలో మోషేతోను దావీదుతోను అపోస్తలులతోను మనతోను అలాగనే ఉన్నాడు. అవునా కదా? మరి అలాగనే ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన ఎవరట మన దేవుడు? మార్పు లేని దేవుడు. మనుషులు మారిపోతారు స్థితిగతులు మారినప్పుడు, ఉద్యోగాలు వచ్చినప్పుడు. పాస్టర్లకు మాకైతే చాలా మంది అనా జాబ్ రాగానే మొదటి జీతం వచ్చేస్తుంది అన్నమాట. అర్థమండి? అట్లా నాకు తెలిసిన వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నారు. అర్థమైందండి? అయ్యగారు నీకేంటండి అయ్యగారు అన్నాడు మనోడు మంగళగిరి దగ్గర, విజయవాడలోనే చేస్తున్నాడు జాబ్. మళ్ళీ ఎక్కడ ఏం పరిస్థితి లేని పరిస్థితి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. హైప్రోక్రసీ, ఇలాంటి వాళ్ళు డెవలప్ ఎప్పుడు కారు అనే విషయం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడూ ఉండే దేవుడు అనే విషయాన్ని నీకు స్వతహాగా ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు ఆయనతో స్నేహం చేసినప్పుడు మాత్రమే. అందుకొరకే ప్రకటన 1:18 నేను మృతుడైతేనే గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఇప్పుడు ఏమై ఉన్నాడు ఆయన? సజీవుడు అంటే బ్రతికే ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. అవునా కదా? ఈ బ్రతికినటువంటి వాడు, సజీవుడైనటువంటి వాడు, సమస్తం చేసిన వాడు, నిరంతరము జీవిస్తున్న వాడు, నిత్యము స్తుతికి స్తోత్రానికి అరుడైనటువంటి వాడు, కోటి వెలుగుల సూర్య తేజస్సు కలిగిన ఆ తేజస్సులో వసిస్తున్నట్టు అమరత్వం కలిగినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధించాలంటే పరిశుద్ధత కావాలి. ఏం కావాలమ్మా? పరిశుద్ధత కావాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎవరండి? ఆయనలో పాపము లేదు అని ఎవరు చెప్పారు? ఆయనలో ఏ లోపం లేదని ఎవరు చెప్పారు? పిలాతు చెప్పాడు. ఆయనలో ఏమీ లేదని పిలాతు కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఆయనలో లేదు. యేసు ప్రభువుకు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలుగుతారంటే ఈ రోజు వరకు ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరైనా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. హల్లెలూయా. ఎవరు మన ప్రభు? పరిశుద్ధుడు. ఇప్పుడు దేవుణ్ణి చేరాలి అంటే, దేవుణ్ణి చూడాలి అంటే, దేవునితో నడవాలి అంటే, దేవుని గురించి మనకు తెలియాలంటే ఇప్పుడు మనము పరిశుద్ధులుగా మార్చబడాలి. ఈ పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు? హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానం కలిగి ఉండండి, తర్వాత పరిశుద్ధత కలిగి, పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఎవరు చూస్తారండి? పరిశుద్ధత కలిగిన వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 5:8 కూడా హృదయ శుద్ధి గల వారే ధన్యులు, వారే దేవుని చూస్తారని చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధత అనేది ఎక్కడ? పరిశుద్ధత అనేది కావాలి. అవునా కదండి? మరి మనిషి పరిశుద్ధుడా కాదా? మనిషి పరిశుద్ధుడా కాదా? కాదు. ఎట్లా చెప్తావు? ఎవరు లేదు. ఒకడు రోమపత్రిక 3 మనం 10:11 చదివితే నీతి మంతులుడు ఒకడునూ లేడు, అందరును. అవునా కదండి? రోమపత్రిక 3:23 ఏ భేదము లేదును, అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు పాపం చేశారు? యేసు ప్రభువారు బోధిస్తున్న దినాల్లో తెలివి కలిగిన వారు కొందరు ఏం చేస్తారంటే
మోషే ధర్మశాస్త్రం ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టబడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పబడింది కాబట్టి అని ఒక వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చి, బోధకుడా, యేసయ్యా, నీవు పాపుల రక్షకుడని చెప్తున్నావు కదా, మరిగో ఈమె పాపం చేస్తూ పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం అయితే ఈమెను రాళ్లతో కొట్టి చంపవాలని చెప్తుందని చెప్పారు. అప్పుడు ఒకవేళ యేసు ప్రభు వారు ఆమెను చంపవని చెప్తే, మరి నువ్వు రక్షకుడు కదా, మరి నువ్వు ఎందుకు రక్షించలేదు అంటే, నువ్వు చెప్పినంత అబద్ధము అని పట్టుకుందాము, ఈయన మెస్సే కాడు అని అనాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. యేసు ప్రభు వారు హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు. ఎందుకంటే యూదా తన స్థానంలో తప్పిపోయిన తర్వాత వాళ్ళు చీట్లు వేసినప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తారు. అందరూ హృదయాలను ఎరిగిన దేవా అని ప్రార్థన చేసి చీట్లు వేస్తారు వాళ్ళు. అంటే కీర్తన 11 కూడా హృదయాలను పరిశోధించేటువంటి దేవుడై ఉన్నాడనిగా మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు దేవుడికి 139 కీర్తన ప్రకారంగా మనము లేచుట, మనం నడుచుట, మనం కూర్చుంట, మనం పడుకునుట, మనము ఆలోచించుట, మన మాట పలుకుట మొత్తం ముందుగా దేవుడికి తెలుసు అనే విషయాన్ని అక్కడ కీర్తనకారుడు ద్వారా మనకి తెలియచేయబడుతుంది. అయితే దేవుడికి సమస్తం తెలుసు కాబట్టి ఇప్పుడు మనుషుల యొక్క హృదయాలను చూసినప్పుడు, దేవుడు చూసినప్పుడు మనిషి ఎలాగున్నాడు, చెడిపోయి పడిపోయి ఉన్నట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనిషిలో ఉంది ఏంటంటే పాపము ఉంది. ఇప్పుడు ఈ పాపానికి కేంద్రం ఎలాగ మనిషి పాపం చేశాడు, మనిషిలో పాపం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది, ఈ పాపానికి నిలయం ఎక్కడ ఉందని మనం చూస్తే ఇర్మియా గ్రంథం 17:9 హృదయం అన్నిటి కంటే మోసకరమైనది. ఏంటట? హృదయం అన్నిటికంటే ఘోరమైన పాపము కలిగినటువంటి వ్యాధి కలిగినటువంటి దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హృదయము ఏమైపోయిందండి? మోసం చేసి పాపానికి నిలయంగా మార్చబడింది. హల్లెలూయా. మనిషి యొక్క హృదయము దేనికి నిలయంగా మార్చబడింది అంటే పాపానికి నిలయముగా మార్చబడింది. ఇప్పుడు ఈ పాపము మనిషిని ఏం చేస్తుందంటే తన హృదయములో ఉన్నదాన్ని బట్టి, ఇచ్చిన బట్టి, వాంఛను బట్టి తను ఏం చేస్తుందంటే అది వేలుతూ వచ్చింది. పాపము ఏం చేస్తుంది? మనిషి మీద ప్రభుత్వం చేస్తుంది, ఏలుబడి చేస్తుంది. కాబట్టి మనుషులు అంతకులుగా మార్చబడ్డారు, కాబట్టి మనుషులు దొంగలుగా మార్చబడ్డారు, కాబట్టి మనుషులు ఓరవలేని వారిగా అక్కను చెల్లెలను చంపుకుంటున్నారు, అన్నదమ్ములు చంపుకుంటున్నారు, భూముల కాడ చంపుకుంటున్నారు, డబ్బుల కాడ చంపుకుంటున్నారు, అవునా కదండి, పార్టీల గొడవలు చంపుకుంటున్నారు. మనుషులే అందరూ. మరి మనుషులు ఎవరి రూపంలో మనిషి చేయబడ్డాడు? ఆదికాండం 1:27 మనము దేవుని స్వరూపంలోని దేవుని పోలికలో చేయబడ్డాం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క గ్రహింపు ఏంటంటే దేవుడు తన రూపంలో పోలికలో మనిషిని చేసిన ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి ఘనపరచడానికి చేశాడు. అందుకొరకే మీరు ఫలించి అభివృద్ధి చెంది నిండించి దాన్ని ఏం చేయాలి? భూమిని మొత్తంగా నింపిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ఏలుబడి చేయమని అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే మనిషిని దేవుని గణపరచడానికి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కానీ 2 అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. తోటైన సహాయకులు వచ్చి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. అంటే కుటుంబ వ్యవస్థను దేనికి చేశాడంటే దేవుని గణపరచడానికి చేశాడు. హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి చేశాడు, దేవుని మహిమపరచడానికి చేశాడు, దేవుని కీర్తి ఆడడానికి, ఆయన ఉన్నతమైనటువంటి ఆ చేసిన కార్యాలను బట్టి ఆయన మహిమపరచడానికి దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కానీ అదే కుటుంబంలో దురదృష్టకరం ఏంటంటే శత్రువు విత్తినటువంటి విత్తనాలను బట్టి, శత్రువు చేసినటువంటి ఆలోచన విధానాన్ని బట్టి, శత్రువు చేసినటువంటి కుయుక్తిని బట్టి, శత్రువు చేసిన మోసాన్ని బట్టి దేవునితో సహవాసం కలిగినటువంటి ఆదాము అవ్వలు దేవునికి దూరం అయిపోయారు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవునికి దూరం అయిపోయారో ఆ పాపాన్ని బట్టి వారు దేవుని స్వరాన్ని విని దేవుని రాకడని గమనించినట్టు వారు దాచుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పాపము చేశారు కాబట్టి. ఇప్పుడు ఈ పాపము ఎలా చేశారు? పాపము ఎలా జరిగింది అంటే యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం చేసే ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడని రాబడింది. ఇప్పుడు ఏం జరిగింది? ఆజ్ఞ అతిక్రమం జరిగింది. ఆజ్ఞ అంటే బాబు నీళ్ల తొట్టి దగ్గరికి వెళ్ళమాక,
స్విచ్ తడి చేతులు వేయమాక, వర్షాలు వస్తున్నప్పుడు ఎవరు కరెంట్ స్తంభాన్ని పట్టుకోమాకని కొన్నిసార్లు కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటి వారు పిల్లలకి ఆజ్ఞాపిస్తారు, జారీ చేస్తారు. కానీ నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అంతా తెలుసు అని పోయి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది మనము చూస్తున్నాం, అవునా కదండి? అలాగే ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో చూస్తుండగానే కొట్టుకుపోతున్న వాళ్ళని కూడా చూసాం. పోయినసారి ఫ్లడ్ వచ్చింది అంటే వరదలు వచ్చినప్పుడు ఖమ్మం పట్టణంలో కూడా మనం చూసాం, ఆయా ప్రాంతంలో కూడా చూసాం. చాలా మంది నీళ్ళల్లో నేను వెళ్తానని బండి తీసుకుంటూ వెళ్ళి ఆ లారీ వెనకాల వెళ్తూనే కొట్టకపోయిన వాళ్ళని కూడా చూసాం మనం, అవునా కదండి? అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆజ్ఞని అతిక్రమించేస్తారు. ఆ ఆజ్ఞ అతిక్రమం ఏమైంది? పాపం వచ్చింది. పాపం వల్ల ఏమొస్తుంది? రోమపత్రిక 3:23 పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే అందుకొరకే మనిషికి మరణము వచ్చింది. మనిషికి ఏమొచ్చింది? మరణం వచ్చిందండి. ఈ మరణాన్ని తప్పించాలి లేదా ఈ మరణాన్ని జయించాలి అనే విషయంలో మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ మనిషి వల్ల కాలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దేవుడు చెప్పిన ఆజ్ఞలు భారమైనవా? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏ పాపంలో ఉన్నారో, ఎంత ఘోరమైన పాపం చేశారో, అది ఏదైనా కావచ్చు, అయితే హలో నా యొద్దకు రా అని ప్రభు చెప్పాడు. నా ఆజ్ఞలు భారమైనవి కాదు అని చెప్పాడు. నా కాడి బరువైంది అన్నాడా? కాదు. ఆయన ఆజ్ఞలు బరువైనయా? కాదు. మరి ఏ ఆజ్ఞలు చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో నడుస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు, మోషేకు నిర్గమకాండంలో మనం చూసినప్పుడు 20వ అధ్యాయంలో ఆయన 1 నుంచి 17 వచనం వరకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం ఆజ్ఞలు ఇచ్చాడండి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. చెప్పాలమ్మా, ఏ ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలను ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటిది? ఎవరిని? ఆకాశం అందు కానీ భూమి మీద కానీ నీళ్ళ అడుగున సముద్రం అడుగునే గాని దేని రూపమైనను మొక్కవచ్చా? మొక్కకూడదు. మరి ఎవరిని మొక్కాలి? నీ దేవుడైన యెహోవానే, నీ దేవుడైన దేవుని మాత్రమే, ఆయన మాత్రమే సేవించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి అని గణపరచు, అవునా కదా? మరి ఇప్పుడు ఈరోజు నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? ఈరోజు ఎవరిని గణపరుస్తున్నావు? ఈరోజు ఎవరిని మయంపరుస్తున్నావు? ఈ ఆజ్ఞని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈరోజు సెల్ ఫోన్ ఎక్కువగా నువ్వు ప్రేమించట్లేదా? నువ్వు రాసి పెట్టుకో నీ పేపర్లో. ఈరోజు నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించట్లేదా? ఈరోజు ఎక్కువగా నీ బంగారాన్ని ప్రేమించట్లేదా? ఈరోజు ఎక్కువగా అద్దం దగ్గర నీ సౌందర్యాన్ని నిన్ను నువ్వు చూసుకొని ఎక్కువ సమయం గడపట్టి నిన్ను గడపరచుకోవట్లేదా? ఈరోజు నీకు ఇష్టమైన ఫుడ్, నీకు ఇష్టమైనటువంటి వాటిని మాత్రమే చేస్తూ నీవు దేవుని ఆరాధిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీ మనసులో దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ మనసులో ఏముంది? చాలా మనిషి జీవితాల్లో ఏముంది? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 వచనం చదవండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనం రాసబడినటువంటి మాటలు మీరు చూడండి. హృదయములో ఏమి దాగి ఉన్నాయో 13 రకాల పాపాలు అక్కడ దేవుడు బయలుపరిచాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21, 23 చూడాలండి. లోపల నుంచి అనగా మనిషి యొక్క హృదయం నుంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాపము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? జెలసీ. నీ ముందు ఒకరు కొత్త బట్టలు వేసుకుంటే వారలో, ఇల్లు కట్టుకుంటే వారలో, బండి కొనుక్కుంటే వారలో, పొలం కొనుక్కుంటే వారలో, పిల్లగాడి జాబ్ వస్తే వారలో, మంచి సంబంధం వస్తే వారలో, అవునా?
పిల్లలు పుడితే ఓరవలేవు, దేని చూసినా జల్సి, నీకు ఓరవలేని గుణం ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచి వచ్చింది. అవునా కదండి? దేని నుంచి వచ్చింది? హృదయం నుంచి వచ్చింది. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చాయి? హృదయం నుంచి వచ్చాయి. అహంభావం ఉంది. ఆయన ఎంత అయితే పాస్టర్ గారా మోషే నాయకత్వంలో సేవ చేస్తున్నప్పుడు కోరాము అభిరాములు వాళ్ళు ఏం చేస్తారు? దాతాం అభిరాములు ఏం చేశారు? మీరే మాత్రమే దేవుడు మాట్లాడతాడా? మాతో దేవుడు మాట్లాడని ఎదురు తిరిగి ఏమైపోయారు? వాళ్ళు ఆగమైపోయారు. మోషే మళ్ళీ ముందుకు వెళ్ళి ఒక ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు ఏమన్నారు? మళ్ళీ అహరోను మిరియాం ఏమన్నారు? వాళ్ళు కూడా చికాకు చేశారు. అప్పుడు దేవుడు ఊకున్నాడా? ఊకోలేదు. అవునా కదా? కొత్త నిబంధనలో అందరు చరసరి ఆస్తులు పాస్టర్ గారి దగ్గర అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అననీయ సభలు ఏం చేశారు? సగం ఇచ్చారు, సగం దాచారు. ఉన్నారా? పోయారా? పోయారు. హల్లెలూయా. అర్థమైందండి? అంటే చూడండి, ఒకసారి ఒక ఆధ్యాత్మిక జీవితంలో మన బ్రతకాలని ఒక చింత మనకి ఉన్నప్పుడు, ఉపదేశ క్రమంలోకి మనం రావాలనుకున్నప్పుడు మనము హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. హల్లెలూయా. మన హృదయమే చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని గుర్తు చేసుకోవట్లేదు. ఈరోజు వాడు మాకు చేశాడండి, వాడు అందుకొరకే నాకు ఇట్లా అవుతుంది, నిద్ర రావట్లేదు అనుకుంది. నీకు అసలు హృదయం శుద్ధిగా ఉందా? హృదయం శుద్ధి ఉందా నీకు? లేదు. మొగడికి అన్నం పెట్టు, బట్టలు సరి ఉతుకో, పిల్లగాడికి బడి పంపించు, ఎవరితో పడతారితో గొడవ, ఆదివారం చర్చిలో కొంగేసుకుంటూ నిద్రపోతావు. అవునా? ఇవన్నీ చేస్తే దేవుడు ఎట్లా నేను బ్లెస్ చేస్తాడు? సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే, దయచేసి చూడండి. సామెతల గ్రంథం 23వ వచనం, 4:23. మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. హల్లెలూయా. దేని కాపాడుకోవాలి? దేని కాపాడాలి? దేని కాపాడాలి? కానీ మనం దేని కాపాడుతాం? మనం ఇంటి చుట్టూ తిరిగిన తాళం వేసి ఎన్నిసార్లు చూస్తాం? ఆ తాళం మొత్తం కొట్టిన బీరోలో 300 వెళ్ళవు. అవునా? 300 లేని బీరోకి ఎన్నిసార్లు తాళాలు ఎత్తాము మనం? అవునా కదమ్మా? చీరలు తీసి బయట ఎత్తే మొత్తం కలిపిన మనకి 10,000 కూడా 3,000 కూడా ఓడుకున్నాడు పాత చీరలు. వాటిని మురిసి 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 ఆగమైపోతాం. హల్లెలూయా. హృదయమనేటి తలపోనోద యేసు స్వాముండే, నాతుడెంతో అయను బ్రోచి కరములు చాచి తట్టుచుండే. కరములు అనగా చేతులు చాచి ఆయన తట్టుచుండే. ఇప్పుడు ఈ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని ప్రభు చెప్పాడు. కానీ ప్రతిరోజు నీ హృదయంలో ఏదో పాపం ఉంటుందా లేదా? అబద్ధం ఆడొద్దమ్మా, ఉంటుందా లేదా? ఇప్పుడు మీ 2 ఆడపిల్లలు అనుకోండి, మీ చెల్లెకి మీ అమ్మలో 10,000 ఎక్కువ ఇచ్చారు, నీకు ఆమెకి 20,000 ఇచ్చారు, నీకు 10,000 ఇచ్చారు అనుకోండి. మీ కుటుంబం కొంచెం జాబ్ హోల్డర్ దొరికాడు, వాళ్ళకి జాబ్ హోల్డర్ దొరకలేదు. ఆమెకి 20,000 ఇచ్చింది, నీకు 10,000 ఇచ్చింది. ఇప్పుడు మాకు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అంటావా? నీ 10,000 ఆడ మొక్క వేసి వస్తావా? అంటావా లేదా? అంటే ఇప్పుడు నీ హృదయం ఏముంది? ఏముందమ్మా? స్వార్థం ఉందా? ఉందా లేదా? ఉంది కదా. మరి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆదివారం వచ్చి ఏం చెప్తావు? ఏం పాట పాడతావు? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి నాకు రూపులు లేవా? లేవమ్మా. మరి మళ్ళీ ఎట్లా పాట పాడతావు? అయ్యా దాటిపోవద్దు, నువ్వు తప్ప నాకెవరు లేరు, నాలో నీకు తప్ప ఎవరికి లేదా? ఉందా లేదా? ఇప్పుడు నా ఫోన్కి
కొన్నప్పుడు పెట్టిన లాక్ అసలు ఏంటంటే ఇప్పటికే అదే పని చేస్తాను. ఇప్పుడు నా ఫోన్ మీరు ఎవరైనా వాడచ్చు. మీ ఫోన్ ఇంకోళ్ళకి ఇవ్వండి, మీ అయ్యగారికి ఇవ్వండి, ఫోన్ దేవజనుడికి ఇవ్వండి ఫోన్. ఎందుకు ఇవ్వలేవు అంటే దాంట్లో సీక్రెట్ ఉంది. ఏముంది? ఉందా లేదా? మొట్టమొదటిగా మర్డర్ చేసింది ఎవరు బైబుల్లో? కయీను ఏబేలు చంపిండు. కయీను ఏబేలు చంపి ఏమి తెలనట్టు ఉన్నప్పుడు నువ్వు సత్క్రియలు చేసినట్లయితే తలెత్తుకున్నావా అన్నాడు. అవును కాదా? అంటే ఆయన ఏం చేశాడు? ఎందుకు కయీను ఏబేలు చంపాడు? మరి అసలు ఎన్నిసార్లు అర్పించారని అక్కడ? ఒకసారికే ఆ తమ్ముడి మీద అన్నకేమొచ్చింది? వచ్చిందా లేదా? మరి ఇప్పుడు నీకు ఉందా లేదా? పాట ఎవరైనా పాడారు అనుకోండి, ఇంటికి పోయిన తర్వాత ఏం చెప్తారు? మీరు వాక్యమేం గుర్తుండదు మీకు. అది ఉంటే బాగుండు, మీరు ఎప్పుడో సినిమాలోకి వచ్చేటోళ్ళు ఇక్కడికి. అవునా కాదా? ఏందక్క అది అమ్మ దాని గొంతు పెద్ద ఆమె ఉందా? ఊరికి ఆమె అయ్యగారు ఆమెకే ఇస్తాడు. ఆమె పాడుతూనే వచ్చాం మనకి. నాకు అక్క ఏం కోపం వచ్చింది, కానీ అయ్యగారు ఏమనుకున్నాడు నేను కూడా సపోర్ట్ కొట్టేది ఏం చేయండి అంటారు. అవునా కాదా? ఇప్పుడు ఎవరు మాట్లాడుకునేది? ఇది ఇద్దరు చర్చికి వచ్చిన వాళ్ళే మాట్లాడుతున్నారు. అవునా కాదా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పాట పాడిన గురించి, ఆరాధన చేసిన గురించి మాట్లాడుతున్నారు. అవునా కదండి? మలకి గ్రంథంలో ఏముంది? 3వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవి ఆలకించి జ్ఞాపకార్థ గ్రంథంలో వాటిని రాస్తాడు. ప్రకటన గ్రంథం మనకి 20వ అధ్యాయం చివరిలో ఆ గ్రంథాలు అప్పకి చెప్పబడతాయి. హల్లెలూయా. అర్థమైందండి? అంటే మనం మర్చిపోయాము, దేవుడు వింటున్నాడు, మన మధ్యలో ఉన్నాడు అనే సంగతి మనకి మర్చిపోయారు కదా. మత్తయి సువార్త 18:20 చదువుతారు ఒకసారి. గాస్పెల్ మాథ్యూ 18:20. మత్తయి సువార్త 18:20 ఏముంటుందంటే, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడుంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరుంటారు? యేసుప్రభు వారు ఉంటారు. అవునా కాదా? యేసుప్రభు వారు శిలువలో మరణించి సమాజం తిరిగి లేచి ఏ ప్రాంతం నుంచి ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, ఆయనతో కొంత నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారు కూడా యేసుప్రభు వారి గురించి గ్రహించక ఆయన వాళ్ళతో మాట్లాడుతూ కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళి వారు రొట్టె విరిచినప్పుడు వారి కనులు తెరవబడినప్పుడు వాళ్ళు ఏమంటారు? ఆయన మనతో మాట్లాడు, మన హృదయం మండలేదా? అవునా కదండి? చూసారండి? ప్రభు అయిన యేసు సన్నిధిలో మనం ఆలోచించాలి. ఈరోజు మనని మనం మోసం చేసుకునే భక్తి ఎప్పుడు చేయకూడదు. మనం ఎవ్వడు మోసం చేయడు. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో నిన్ను నాశనము చేసే శక్తి ఎవ్వడికి లేదు. రాసి పెట్టుకో, లైవ్ లో కూడా వస్తుంది. ప్రపంచంలో దేవుని నమ్మిన క్రైస్తవుని నాశనం చేసే శక్తి ఎవడికి లేదు. ఒకళ్ళ నాశనం అయ్యాడంటే అతనికి వాడు తప్ప ఎవడు చేయడు. గుర్తు చేసుకోండి. అననీయ సభ్యులను దేవుడు చంపాడా? వాళ్ళకి తెచ్చుకున్నారా? దాదాము అభిరాములని కొరవను వాళ్ళే తెచ్చుకున్నారా? దేవుడు చంపాడా? అన్యాగ్ని వేసినటువంటి అహరోను కుమారులకు వాళ్ళే నాశనం తెచ్చుకున్నారా? దేవుడు కావాలి నాశనం చేశాడు. అవునా కదా? ఏలి కుమారులు చేసిన మిక్కిలి దుర్మార్గం పనులకు వాళ్ళకే మరణం తెచ్చుకున్నారా? దేవుడు చేశాడా? అవునా కాదా? అంటే దేవుడు ఎప్పుడు నీకు పక్షపాతి కాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒకళ్ళ సైడ్ ను డెవలప్ చేసి ఇంకోళ్ళని అనగదొక్కేవాడు కాదు. గుర్తు పెట్టుకోండి. ఒక కులాన్ని పైకి లేపి ఇంకో కులాన్ని తొక్కేవాడు కాదు దేవుడు. అందరినీ సమానంగా ప్రేమించాడు. అందుకొరకే అపోస్తలుల 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎందరికి ప్రభు అండి? ఆడవాళ్ళకి ప్రభువే, మగవాళ్ళకి ప్రభువే, అందరికి ప్రభు. ఆయన ఏ కులం, గ్రీసు దేశస్తుని, యూదుడని ఏ భేదము లేదు, అందరికీ ప్రభు. కానీ ఈ రోజు వరకు మన మైండ్ లో ఏముంటదంటే, మేము పలాని కులవాలండి, ఇక మా జీవితాలు ఇంతే మారవండి, మా బ్రతికి ఇంతేనండి,
అయ్య బాబా మేము ఇక అంతేనండి వద్దులేండి బాబు గారు అని అంట. అంటే ఇప్పుడు నీ మనసులో ఏముంది? నీవు ఏ ప్రాచీన జీవితం కలిగి ఉన్నావో ఆ ప్రాచీనమైనటువంటి జీవితం నీ మీద ఏలుబడి చేస్తుంది. అందుకొరకే గలతీ పత్రిక 5:1 మన స్వతంత్రులం అయిపోయాం, మళ్ళీ దాస్యమనే కాడి కింద చిక్కకూడదని రాయబడింది అక్కడ. అర్థమైందండి? దేవుడు నిన్ను స్వతంత్రులుగా చేశాడు, కానీ మనిషి మళ్ళీ దేనికి వెళ్ళిపోతున్నాడంటే మళ్ళీ బానిసమైనటువంటి జీవితం పాపం అనే బంధాలకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు దేవుడు ఈ రోజు నీ ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకు దేవుడు నీ ప్రార్థన వినకుండా అంత దూరంగా ఉన్నాడా? దేవుడు ఏమైనా నీ మీద కక్ష కట్టాడా? దేవుడికి ఏమైనా కుల ప్రకారంగా రిజర్వేషన్ ప్రకారంగా నువ్వు పెట్టిన అప్లికేషన్కి ఇంకా టైం రాలేదా? లేదా సర్వర్ పనిచేయట్లేదా? లేదా అక్కడున్న డిపార్ట్మెంట్ లో తీసుకునేటువంటి దేవదూతలు ఎవరైనా సెలవు పెట్టారా? ఏమైనా సెలవులు ప్రకటించారా? అలాంటిది ఏమైనా ఉందా? ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే యెషయా గ్రంథం 59 విననేరకున్నట్లు ఆయన చెవులు, రక్షింపనేరకున్న చేతులు రుచుకలేవు, కానీ మీకును ఆయనకు పాపం అనే అడ్డుగోడలు వచ్చాయి. ఈ పాపం అంటే ఏంటంటే మనము ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఏం పాపం మనం చేస్తుంది? ఆజ్ఞను అతిక్రమించడమే. ఆదివారము టైంకి రావాలని తెలుసు, రాం. దశమ భాగాలు అని తెలుసు, ఇయ్యం. పరిచయం చేయాలని తెలుసు, చేయం. స్వార్థ ప్రకటించాలని తెలుసు, చేయం. అవునా కదా? అంటే అందుకు యాకోబు పత్రిక 4:17 చేయగలిగుండి చేయకపోవడము పాపం, అనుమానంగా తినేది పాపం, మూర్ఖుని యోచనలు పాపం. అవునా కదా? మరి ఇలాగా పాపము మనలో పెట్టుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నువ్వు అన్నావు అనుకోండి, ఏమంటాడు? త్రాగుబోతులు పాటలు పడినప్పుడు మీరు ఏమన్నా మెచ్చుకొని చాలా గొప్పతారు. అలా చూసి త్రాగుబోతులు ఇంటికి వచ్చి భార్య మీద పాడతాడు, వస్తే రాములమ్మ అని పాడింది అనుకోండి, ఆమె ఏం చేస్తుంది? ఏమంటదండి? తిడుతుందా? చీపురు గడ్డ తీసుకొని సితార వాయిస్తుందా? ఏం చేస్తుంది? ఆ రోజు దావీదు బుల్బుల్ సితార వాయించాడు, అవును కాదండి? అట్లనే దేవుడు ఏమంటే నిన్ను త్రోసి వేస్తాడు. ఏం చేస్తాడు? ఉమ్మి వేస్తాడు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం గురించి చెప్పాడు ఆయన. ఎందుకు ఉందంటే ఆ సంఘం నులివెచ్చని, ఏంటి ఎట్లుందట అది? అటు ఆడ కాదు ఇటు, అవునా కదా? అటు కాదు ఇటు కాకుండా ఉంటే ఏమంటారు మరి? ఇక నులివెచ్చని స్థితి కదా. కాబట్టి దయచేసి అలాగ ఉండకూడదు. అందుకొరకే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దేవుని కనపరచాలంటే దేవుడు ఎవరో మనకి తెలియాలి. ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనుషులైన మనము పరిశుద్ధులుగా మార్చబడాలి. మనం పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేయాలి. ఆ పాపం తీసివేయబడాలంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, జపాలు చేసినా, హోమాలు చేసినా, లేదా మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన భూమి మీద మన పాపం మనం తొలగించుకోలేం. అందుకొరకే అందరి పాపాలు తొలగించడానికి, అందరినీ ఆయనతో సంధి చేయడానికే యేసు క్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి నరావతికి వచ్చాడు. అందుకొరకే తన ప్రజలు వారి పాపం నుంచి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టబడును అని మత్తయి సువార్త 1:21 చెప్పబడింది. ఇప్పుడు యేసు అనగా రక్షకుడు అని అర్థం. దేవుని నుంచి రక్షిస్తాడు అంటే దేవుడు మన యొక్క పాప జీవితం నుంచి రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చారు. అందుకొరకే ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు వద్ద తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లు అతనితో నాతో అతడు కలిసి భోజనము చేసేదము. ఇప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడట? తలుపు యొద్ద ఉన్నాడు. నువ్వు తలుపు చేస్తే ప్రభువా నేను పాపిని అని నువ్వు చెప్పగలిగినట్లయితే నీ జీవితంలో మార్చాడు. మనకు తెలిసిన విషయం కదా, లూకా 18 ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు. పరిసేయుడు సుంకరి వెళ్తాడు, కానీ పరిసేయుడు ప్రార్థన దేవుడు ఆలకించాడు. పరిసేయుడు ఆల్రెడీ వాక్యం తెలిసినటువంటి వాడే, ఉపవాసం చేసేవాడే, దశమ భాగాలు ఇచ్చేవాడే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడే, కానీ అతడు ఇతరులని ప్రేమించే 2 ఆత్మలు మిస్ అయిపోయాడు. అందుకొరకే ఆజ్ఞాత్మక పాపం కంటే పాపం చేస్తున్నాడు.
కానీ ఈ సుంకరి అయితే మాత్రం పాప జీవితంలో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు తన నిజ స్వరూపాన్ని, నిజ జీవితాన్ని లేదా నిజమైనటువంటి విషయాన్ని ఒప్పుకుంటూ రొమ్ములు కొట్టుకుని, దేవా నీ వైపు చూసేంత అర్హత నాకు లేదు, నీ మందిరానికి వచ్చేంత యోగ్యత నాకు లేదు, నేను పిలిచే అర్హత కూడా నాకు లేదు, కానీ అయ్యో నన్ను రక్షించవని కేకలు వేసినప్పుడు ప్రభు అతడు ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు చూస్తారు పై కొలతతోని. మనకి తెలుసు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 7-9 వచనం చూస్తే, దావీదును అభిషేకించవలసిన సమయానికి పంపించినప్పుడు సమూయేలు తన యొక్క అన్నలను చూసి వీళ్ళే అనుకుని అభిషేకించాలనుకున్న సమయంలో దేవుడు చెప్తాడు, మీరు మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడని చెప్పబడింది. అందుకొరకే హృదయం అహంకారంతో ప్రార్థన చేసినటువంటి పరిస్థితి హృదయాన్ని చూశాడు దేవుడు. ఆయన హృదయం సరిగా లేదు, ఎదుటి వాడిని చులకన చేసి ప్రార్థన చేశాడు. అదే రెండో వాడు పాపంలో ఉన్నాడు, కానీ తన హృదయాంతరంగంలో విరిగి నలిగిన హృదయంతో తన శుద్ధి గల మనసుతో ప్రార్థన చేయడాన్ని దేవుడు గ్రహించి అతని ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ఈరోజు పాత నిబంధన గ్రంథంలో మనకి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. దేవుని తప్ప దేవుని ఆరాధించకూడదు, ఏ శిలువను పెట్టుకోకూడదు, ఏ బొమ్మను పెట్టుకోకూడదు. దేవుని ఆరాధించాలంటే, దేవుని ఆరాధించేవారు కావాల్సిన విషయం ఏంటంటే, రక్షించబడే దేవుని ఆరాధించాలంటే మనకి యోహాను సువార్త 4 అధ్యాయం 24, 23, 24 వచనంలో దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆ 23 దానికంటే ముందు చెప్పింది ఏంటంటే, ఒక కాలం వచ్చుచున్నదని చెప్తూ ఆయన ఆరాధించేవారు యథార్థవంతులు కావాలని ఆయన చూస్తున్నాడని చెప్పబడుతుంది. అంటే దేవుని ఆరాధించాలంటే ఏం కావాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి అలాంటి హృదయము మనకి కావాలి అంటే మనకి పాపాలు తీసివేసే ఒక వ్యక్తి కావాలి, మనని శుద్ధీకరించే ఒక వ్యక్తి కావాలి, మనని పరిశుద్ధపరిచే ఒక వ్యక్తి కావాలి, తెగిపోయిన సంబంధాన్ని కలిపి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తియే యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దయచేసి గమనించాలి ప్రభునందు ప్రియులారా, ఆయన పాత నిబంధనలో 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చి మనకి కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా మార్చారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం మీరు చదివితే, నీ దేవుడైన యెహోవాని లేదా దేవుని పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలము లేదా శక్తితోనూ ఆయన దేవుణ్ణి మనం ప్రేమించాలి అని చెప్పబడుతుంది. ఈ రోజు దేవుణ్ణి నిజముగా చెప్పబడినటువంటి కొత్త నిబంధనలో ప్రభువైన యేసు వారు చెప్పినట్లుగా నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి లేదా నువ్వు ప్రేమించినటువంటి విధానంలో చూస్తే దేవుని ఎలాగా నువ్వు ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించాలి. నిజంగా నువ్వు ప్రార్థనలో గదిలో ఉన్నప్పుడు నీ మనస్సు నీ ఒక అన్ని రకాలుగా 3 ప్రాణాత్మ దేహాలు కలిసి దేవుని ఆరాధిస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, దేవుని కొరకు అలాగే జీవిస్తున్నావా, నీకు నువ్వే పరీక్షించుకోవాలి. ఈ రోజు ఒక 50 రూపాయలు లేదా 200, 300 కూలి చూసుకొని దేవుని సన్నిధి ఆదివారం ఎగ్గొట్టిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు దేన్ని చూశారంటే భూమి ఆకాశమును కలగ చేసినటువంటి దేవుని వైపు చూడలేకపోయారు. అదే సొదొమ గొమొర్రాల విషయంలోకి వచ్చినప్పుడు కానీ అక్కడ రాజు పలికినప్పుడు నీకు ఏమి కావాలో తీసుకో అని చెప్పినప్పుడు అబ్రహాము అంటాడు, నీ దగ్గర నుంచి నాకు నూలు కూడా చెప్పులు వారు కూడా వద్దు, ఎందుకంటే ఒక దినం వచ్చినప్పుడు నీవే అబ్రహాముని నేను ఆస్వాదించానని చెప్తావు, కాబట్టి వద్దు, భూమి ఆకాశమును కలగ చేసినటువంటి యెహోవా ద్వారానే నేను ఆశీర్వదించబడతాను తప్ప నీ దగ్గర ఏమి తీసుకుని చెప్పాడు. ఎంత రోషము కలిగినటువంటి మన పితృడు ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు దేవుని ఆజ్ఞలో కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలని 2గా మార్చి ఒక ఆజ్ఞ చెప్పాడు, దేవుని పూర్ణ హృదయముతో మనము ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి? పూర్ణ హృదయముతో ప్రేమించాలి. అవునా కదండి? చూడండి, పరమగీతంలో మీరు చదివినట్లయితే ఆ సంఘానికి యేసు ప్రభుల వారికి ఎంత గొప్ప సంబంధం ఉందో అక్కడ మనకు తెలియజేస్తుంది. అందుకొరకే ఆమె అడుగుతుంది, నా ప్రియుడు మీకు కనపడ్డా, నా ప్రియుడు మీకు కనపడినాడంటే వాళ్ళు అడుగుతారు, ఏంటమ్మా పొద్దున్న లేస్తూ ఊరికి నా ప్రియుడు ప్రియుడు అంటావు, ఏంటి నీ ప్రియుడు యొక్క గొప్పతనం ఏంటి, నీ ప్రియుడు యొక్క విశేషం ఏంటి, ఆయన ఉన్న క్వాలిటీస్ ఏంటమ్మా, ఇక భూమి మీద నీవే ఉన్నావా అన్నట్టుగా అంటే అని చెప్తాను, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో కూడా. హల్లెలూయా. చూసారండి ఆయన గొప్పతనం ఎంత గొప్పగా వర్ణించిందో ఆలోచించండి.
ఈరోజు నీ దేవుడి గురించి అడిగితే చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావు. యేసుప్రభువారి గురించి అడిగితే నువ్వు సాక్ష్యం ఇచ్చే స్థితిలో లేవు. మన జీవితాలు ఈరోజు మనం చూస్తే యేసుప్రభుని చూసినట్లుగా లేకుంటూ ఉండిపోతుంది. ఎందుకంటే మన తండ్రి పోలిక మనకి లేదు. హల్లెలూయా. ఒకసారి చైనా దేశం వాళ్ళు వేరే దేశం అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పిల్లలు 3 పిల్లలకి పేర్లు పెట్టారు. 4వ పిల్లవాడికి పేరు పెట్టాలి. ఆ పేరు పెడదాం అన్నప్పుడు 4వసారి పుట్టినటువంటి బాబుకి పేరు పెడదాం అంటే అబ్బాయి ఎలా ఉన్నాడు? అమ్మ లెక్క లేడు, నాన్న లెక్క లేకపోతే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారంటే సంథింగ్ రాంగ్ అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? సంథింగ్ రాంగ్ అంటే ఏదో పొరపాటు జరిగింది అని అర్థమైందండి. అంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇటు అమ్మ లెక్క లేడు, అటు నాన్న లెక్క లేడు. అలాగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మన దేవుడి యొక్క ప్రతిరూపాలుగా మనము ఉండాలి. హల్లెలూయా. పూర్ణ హృదయంతోని, నీ పూర్ణ ఆత్మతోని, నీ పూర్ణ శక్తితోని దేవుని ప్రేమిస్తున్నావా? అమ్మ ప్రేమిస్తున్నావా? సిటీలో చప్పట్లు కొడితే ఎదుటోనికి వినపడదు. తెలుసోలేదు మీకు? సిటీలో చప్పట్లు ఎట్లా కొడతారు? ఎదుటోళ్ళకి వినపడవండి. అంతే, అట్లనే కొడతారు. మన దగ్గర చప్పట్లు కొడతారు, ఈడోనికి ఆ పక్కనికి సంబంధం లేకుండా కొడతారు. దమ్మడ బాస్తారు. ఎందుకంటే ఇంట్లో కొట్టిన అలవాటు ఉంటది కదా, ఆ కొట్టుడు ఇక్కడ కొడతారు. అట్లా ఉండకూడదు. లయబద్ధంగా వాళ్ళు పాడే పాటకి అనుకూలంగా సందర్భోచితంగా మనము కొట్టినప్పుడే పాటకి పాడే వాళ్ళకి సంతోషంగా హుషారు వస్తుంది. వినే వాళ్ళకు కూడా చర్చిలో పాటలు పాడుతున్నారు, బాగా పాడుతున్నారు, చాలా చక్కగా ఉంది అని వేరే వాళ్ళు వచ్చి కొద్దిగా పాటలు సేపైనా వినిపోయేటట్లుగా ఉండాలి మన భక్తి. హల్లెలూయా. ఎందుకంటే పూర్ణ హృదయంతోని, పూర్ణ ఆత్మతోని, పూర్ణ శక్తితోని దేవుని ఎంతమంది ఈరోజు ఆ ఆజ్ఞ ప్రకారంగా ప్రేమిస్తున్నారు ఆలోచించండి. దావీదు అంటున్నాడు, ఇదిగో నా కుమారుడు, నేను మందిరానికి స్థలం చూసినందుకు నేను పడక వెక్కలేను, నేను నా గుడారములో నేను పడకెక్కి పడుకోలేనయా అంటే అది యాయీరు పొలములో దొరికిందని కీర్తనలో ఆయన రాయించినట్లుగా మనం చూస్తున్నాం. అది యాయీరు పొలంలో దొరకడమే కాదండి, ఆ యొక్క పొలాన్ని కొనుగోలు చేసినప్పుడు, ఆ స్థలాన్ని కొనుగోలు చేసినటువంటి దావీదు ఆ మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుడు అంటాడు, దావీదా నీ చేతులు రక్తముతో తడిచి ఉన్నాయి కాబట్టి వద్దు అని చెప్పడం గ్రహించుతాము మనము. హల్లెలూయా. దావీదు అలాగా అన్నప్పుడు దావీదుతో దేవుడు చెప్పిన తర్వాత నీ కుమారుడైనటువంటి సొలొమోను చేత మందిరాన్ని కట్టిస్తాను. హల్లెలూయా. ఏం కట్టిస్తానన్నాడు? అప్పుడు మొదటి దిన వృత్తాంతర గ్రంథం 28 అధ్యాయం లేదా 29 అధ్యాయంలో మీరు చదివినట్లయితే తన కుమారుడైనటువంటి సొలొమోను చేత కట్టించవలసిన మందిరానికి నా కుమారుడు లేత ప్రాయం కలిగిన వాడు, ఇది దేవుని గొప్ప పని చేస్తున్నాడు కాబట్టి దానికి కావాల్సినటువంటి సమస్తాన్ని సమకూర్చాడు దావీదు. అలా చెప్పుతూ దావీదు అంటాడు, మందిరం మీద మిక్కిలి ప్రేమ కలిగినటువంటి దాన్ని బట్టి నా సొంత బంగారం ఓఫీరు బంగారాన్ని కూడా నేను ఇస్తున్నానని ఆ మనుగులకు సంబంధించిన విషయాలను తెలియజేస్తున్నటువంటి వారికి చేస్తూ ప్రజలకి తెలియపరిచాడు. ఇదిగో మీలో ఎవరైనా ఉన్నారా దేవుని మందిరాన్ని విషయంలో అంటే ప్రజలు కూడా మక్కువ కలిగి దేవుని మందిరానికి ఇష్టపూర్వకంగా ఇచ్చారు. హల్లెలూయా. చూసారండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్తే దావీదుకి విషయం అర్థమైంది, దేవుని మందిరము కట్టబడాలి అని. ఏం కట్టబడాలని? దేవుని మందిరము కట్టబడాలని ఆశ కలిగి తన దగ్గర ఉన్న సొంత బంగారాన్ని కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? ఆ బంగారాన్ని అమ్మితే 35 సంవత్సరాలు మిషన్లతో లెక్క పెట్టినా తక్కువ, కౌంటింగ్ కాదట, అంత డబ్బులు వస్తాయట. అర్థమైందండి? అంటే ఎంత బంగారం ఇచ్చి ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒకసారి దేవుడు మాట్లాడిన వెంటనే నా చేతి ఉంగరం తీసి వేసేసాను. అర్థమైందండి? నాకు కూడా ఒకప్పుడు ఉండే, చేతులకి రింగ్స్ పెట్టుకోవాలి, మంచి చైన్ వేసుకోవాలి, ముందు గుండె తీసేయాలి. అవునండి, అలాగా ఉండేది. కానీ దేవుడు దర్శించిన తర్వాత మార్పు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే ఇష్టమండి అంటున్నావు, కానీ నిజంగా
నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే మొదటిగా నీ హృదయములో మొదటిగా ఒకసారి ఆలోచించండి. నేను నా భార్యని ప్రేమించినప్పుడు నా భార్య కావాల్సినన్ని కూడా నేను ఏ దేశంలో కావాలో తెస్తాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను ఈరోజు ఏం తినాలో అది రెడీ చేసి ఉంటుంది నా కొరకు. ఎలా సిద్ధపడుతుందంటే ఆమె నన్ను ప్రేమించింది కాబట్టి నాకు చేస్తుంది. అవునా కదా? ఈరోజు దేవుని మొదటి ఆజ్ఞ ఏంటంటే మనం పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఇలా పూర్ణ హృదయంతో ప్రేమించలేకపోతున్నాం. మనం పిల్లగాడికి ఉద్యోగం రాలేదు, బర్రె కట్టింది కానీ ఈనలేదు, ఈనింది కానీ పాలు ఇవ్వట్లేదు, ఇస్తుంది కానీ దూడ చీకట్లేదు. అవునా కాదండి? అమ్మా ప్రార్థనకు రాలేదంటే అయ్యా బర్రె పాలు ఇయ్యలేదే అందుకొరకే రాలేకపోయానే అంటారు. బర్రె పాలు ఇవ్వకపోతే మందిరానికి రాలేని నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు ఆలోచించాలి. చిన్న వర్షం వస్తే మందిరానికి రావడం నువ్వు ఆగిపోతున్న నువ్వు దేవుని ప్రేమిస్తున్న ఆలోచించాలి. ఒక చుట్టము చెల్లె ఇంటికి వస్తే చర్చికి ఆగిపోతున్నావు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు ఆలోచించాలి. నేను 2010లో సివిల్ రాయాలని ఎన్నో సంవత్సరం నుంచి అనుకుని ఆ సంవత్సరం రాయాలని అనుకున్నాను. కానీ సండే ఎగ్జామ్స్ కదండి, నేను దానికి అటెండ్ కాలేకపోయాను. బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు నా మనసు అనిపించింది, ఆదివారం దేవుడు అప్పగించిన పని చేయడమే గొప్పది, అన్ని వదులుకొని వచ్చాను కదా అని ఆగిపోయాను. మనం మొదటిగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావో అది నీ పనుల ద్వారా తెలియపరచబడుతుంది. ఇప్పుడు మీ ఆయనకి వడ్డిస్తున్నప్పుడు ఎట్లా వడ్డిస్తావో, మీ పిల్లలకు వడ్డించినప్పుడు ఎట్లా వడ్డిస్తావో, నువ్వు వడ్డిస్తున్నప్పుడే నీకు అర్థం, మనం తెలుసుకోవచ్చు ఎవరి మీద ప్రేమ ఉంది ఎవరి మీద లేదు. అందరు ఇంట్లో అన్నం తింటారు, ఒకటి ఇంట్లో అన్నాన్ని టయానికి రాడు, కానీ వాని కొడుకు తల్లి స్పెషల్ గా దాచి పెడుతుంది. ముందే కూర ఉడకగానే తీసి పక్కకు పెడుతుంది. కారణం ఏం తెలుసా? ప్రేమ. అవును కదా? కానీ మరి దేవుని ప్రేమిస్తానని చెప్తున్నావు కదా, దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రేమిస్తున్నావు అన్నదానికి ఏంటి రుజువు, ఏంటి సాక్ష్యం? దేవుని కొరకు ఏమి ఇచ్చావు? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దావీదైతే తన దగ్గరున్న బంగారం ఇచ్చాడు. దావీదు కర్ర పనికి కర్రయు, రాళ్ళ పనికి రాళ్ళు, సలవరాళ్ళు, తెల్లరాళ్ళు, నల్లరాళ్ళు అన్ని సమకూర్చేశాడు. అన్ని ఇచ్చిన వాడు అంటాడు, నీకు ఇచ్చినకు నేను ఏపాటి వాడిని, నా జనులు ఏపాటి వారు ప్రభా, నీవు ఇచ్చిన దాంట్లో నుంచే కొంచెం నీకు ఇచ్చాను. ఎంత ఇచ్చాడట? కొంచెం ఇచ్చాను. అంత ఇచ్చిన వాడు అంటాడు కొంచెం ఇచ్చాను. మనం ఒక ఫ్యాన్ ఇస్తే పేరు రాయాలి, అవునమ్మా, శాపాలకి పేరు రాయాలి, అన్నిటికీ పేరు రాయాలి, మన గురించి చెప్పాలి, పొగడాలి. ఇది కరెక్ట్ కాదు. భక్తి విషయంలో ఇది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించాలి. నువ్వు దేవుణ్ణి నిజంగా, అమ్మా దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తే ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, రాత్రి గౌతమ్ ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పారనుకోండి, ఏం చేస్తాడు? ఇంట్లో ముడుచుకొని నిద్రపోతాడు. ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడా లేదా? లేదు. మన పెళ్లికి వెళ్ళాం, మన చెల్లింట్లోనో అక్కింట్లోనో పెళ్లి రాత్రి పెట్టుకున్నారు. ఏం చేస్తారు మీరు పోయి? ఏం చేస్తారమ్మా? పడుకుంటారా? మీరు పెళ్లి చూడాలని నెత్తిన నీళ్లు పోసుకోరా? అవును కాదా? కళ్ళకి నీళ్లు కొట్టి ఎదురొస్తాంటే ఛాయ్ తాగి 2 సార్లు మళ్ళీ పోయి ఆమె సాయంత్రం చెల్లి ఒకసారి చూడే, ఆ గిన్నెలు చూడే అంటారా లేదా? అవునుగా? అట్లా చూసి ఛాయ్ తాగి మీరు నిద్రను పోగొట్టుకుని ఫోటోలు దిగే కాడ ముందు నడుస్తూ ఉంటారు. అవును కాదండి? పనికిరాని కోరికే నిద్ర కాస్తుంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఒక రాత్రి దేవునితో గడపలేకపోతే ఎలా ప్లేస్ అవుతావు? ఎలా నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు గుర్తు చేసుకోలే? ఈ లోకంలో ఏది నీతో రాదు, ఏది శాశ్వతం కాదు. అర్థం? ఏది నీతో రాదు, ఏది శాశ్వతం కాదు. రెప్పపాట్లో ప్రాణాలు పోతున్నాయి. అహ్మదాబాద్ లో హెలికాప్టర్ పైకి లేచింది, విమానం పైకి లేచింది, మళ్ళీ ఎంపంటే బిల్డింగ్ మీద పడిందా, మెడికల్ కాలేజ్ మీద పడిందా, హాస్టల్ మీద? వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారా? ఒక్కడు మాత్రం బయటకు వచ్చాడా? అవునా కాదా? మరి నిన్న ఉత్తరాఖండ్ లో మొన్న
ఏమైంది? వాళ్ళు ఉరుకుతూనే ఉన్నారు, నీళ్ళు వచ్చినా రాలేదా? పేకలు మడిచేసినట్టుగా మడిచేసుకుంటూ పోయినాయి. ఇల్లు మనుషులు మొత్తం కొట్టుకుంటూ పోయారు. పోయారా లేదా? పోయారు. ఆలోచించుకోండి. ఇంతలోనే కన్నప్పడి అంతలోనే మాయమయ్యే నీటి బుడగ వంటిదిరా నీ జీవితం. ఎలాంటిది మన జీవితం? దానికి అద్దం దగ్గర పోయి ఏం బాగుంది అసలు, అదే మా చెల్లి నా అందం మీద అదెంత, అవునా కదా? అర్థం కాదు. ఏం డైలాగ్స్ అండి మీరు విన్నారో లేదో? తెలియకుండా కాడ ఫోన్ పెట్టరండి, ఇట్లా అనుకోబోతున్నాడు, అవునా కాదా? ఎంటికలు ఇడి తిప్పుతారు, ఇడి తిప్పుతారు, అడు తిప్పుతారు, ఇడి తిప్పుతారు, అవునా కాదా? ఈ రోజు బ్యూటీ పార్లర్లు ఎన్ని షాపులు పెరిగినాయి. మంగళ షాప్ ఒకప్పుడు ఒక్కటి ఉండే, ఊళ్ళో ఒక మంగళ షాప్ ఉండే. ఇప్పుడు బ్యూటీ పార్లర్లు ఎన్ని షాపులు అయినా ఆడోళ్ళకి? అమ్మా చాలా ముసలోళ్ళు కూడా బ్యూటీ పార్లర్ పోతున్నారు. సరే పెళ్లి పిల్లకి పెళ్లి పిల్లల మీద కూర్చోబెట్టాలి కాబట్టి బ్యూటీ పార్లర్ తీసుకెళ్లారు, కొద్దిగా డ్రెస్అప్ చేశారు ఫోటోలకు ఆ చూడడానికి, అంటే అదొక తీరుగుంది, అవునా కాదు? అది కూడా చేయకూడదు మన పద్ధతి అయితే, అదొక తీరుగుంటుంది. కానీ ముసలమ్మ కూడా పోయింటుంది బ్యూటీ పార్లర్ లో, బ్యాగ్ వేసుకొని పోతుంది, కార్లు వేసుకొని పోతున్నారు, సాయంత్రం వస్తున్నారు. ఏంటంటే మొన్న వచ్చే బ్యూటీ పార్లర్ పెట్టింది, అనే చాలు లేదు మీరు ప్రేయర్ చేయాలని. సరే పొద్దున ముందు చూసరికి అన్ని ఉన్నాయి, పెద్ద ఉన్నాయి ఫోటోలు అవన్నీ ఏదో రాసి పెట్టారు కింద. ఏం చెల్లి ఇవన్నీ చేస్తావా అంటే, అవునన్నా అన్ని చేస్తాను, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏది ఓకే అంటే అది చేస్తానన్నా, దాని ప్రైజ్ ఇంత ఉంటుంది అని చెప్పింది. మరి ఏంటంటే కొన్నిటి గట్ట పడుకున్న తర్వాత అలా మొక్కని గుద్దుతారంట, ఏదో చేస్తారట, అది చాలా టైం పడుతుంది అన్నయ్య. అది బెడ్ కూడా ఉంది అక్కడ, ఈ బెడ్ ఎందుకు అమ్మంటే ఇట్లా చేయాలన్నయ్య అని చెప్పింది. నేను అనుకున్నా ఇదేంద్రా సమయం పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల కాక జ్ఞానులు నచ్చుకుని బైబుల్ చెప్తుంటే సమయం లేదు అని మనం మొత్తుకుంటే, వాళ్ళేమో పోయి పొద్దున పోయినోడు సాయంత్రం వస్తున్నారు. హల్లెలూయా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా భయభక్తుల స్త్రీ కొనియాడబడిన సామెత గ్రంథం 31:30 మన లేఖనం చూస్తున్నాం. ఈరోజు ప్రియ సంగమా, ఎవరిని ప్రేమిస్తున్నావు? మొదటి ఆజ్ఞ ప్రకారంగా దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు ఆలోచన చేసుకోవాలి. దేవుని ప్రేమిస్తే మొదటిగా నువ్వు అడిగేయాలి, ఎవరు అడిగేయద్దు, నువ్వు ముందుగా అడిగేసేయాలి. అడిగేసి దేవుడి కొరకు నేను చేస్తాను, నేనున్నాను, ఐఎమ్ రెడీ, నేనున్నానని చెప్పగలిగినటువంటి శక్తి నీకు ఉండాలి. దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరము, దేవుడికి మందిరం లేదు, నేను దేవదారు వృక్షమానులతో చేయబడినటువంటి బిల్డింగ్ లో ఉంటున్నాను, కానీ నా దేవునికి ఏం లేదు, మందిరం లేదు. అది స్థలం దొరికేంత వరకు, కట్టేంత వరకు నేను నిద్రపోనని చెప్పినటువంటి దావీదు భక్తుడు ఎంత గొప్ప జీవితం చూడండి. అందుకొరకే దావీదు గురించి అపోస్తలులు రాయబడిన దగ్గర అంటాడు, ఎవరట? హృదయానుసారుడు. ఎవరైనా? ఎవరు ఆయన? దావీదు. ఎవరు హృదయానుసారుడు? దేవుని హృదయానుసారుడు. ఈరోజు మన పరిస్థితి చెప్పగలిగిన స్థితి ఉందో ఆలోచించుకోవాలి. ఒక రోజు అన్నాడు ఒక ఆయన, ఏంటి బావగారు ఏంటంటే ఆయన ఆదివారం మస్తు పొద్దున ఆయన లేస్తాడట, లేచి టక్కటక్క నీళ్లు కాగబెట్టి భార్యలు లేపి పిల్లలు లేపి ఆదివారం లే అంటాడట. లేచి టక్కటక్క వాళ్ళు రెడీ పోతున్నప్పుడు ఇగో నీ కానుక ఇది, నీ కానుక ఇది, నీ కానుక ఇది అని ఇచ్చి పంపిస్తాడట. అయితే నేను అన్నాడు, ఏంటి అడవుడి, అంత అడవుడి ఎందుకో ఆదివారం అంటే, బావా నాకు దొరికేదే ఆదివారం నిద్ర, ఇక మిగతా రోజు దొరకదు అంటాడు. ఏమైంది? మీ అక్క గురించి చెప్పమంటావా నాకు? ఇక స్టార్ట్ చేస్తుంది బాబు, పొద్దున్నే వాళ్ళ మైకు స్టార్ట్ చేస్తారు, ఇవి ఇక్కడ స్టార్ట్ చేస్తుంది. ఇక ఆదివారమే క్రైస్తవాళ్ళు బా ఆమె, ఇక మిగతా రోజులు క్రైస్తవాళ్ళు కాదు బా. నన్ను నిద్రపోలేదు, ఇంట్లోనే నిద్రపోలేదు బావా, అంత డీజే పెట్టి తిడుతుంది అంటాడు. హల్లెలూయా. ఆదివారం వాళ్ళు పోతే పడుకోవడం కొరకు పంపిస్తున్నాడు చర్చికి. ఏంటది? భక్తే? అది భక్తే? ఎందుకు దేవుని దగ్గరికి ప్రజలు రావట్లేదు? పాస్టర్ గా కాదు, వెళ్ళి రండి రండి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, పిల్లలు పుడతారు, నడిచి పుడతారు, ఇవన్నీ పాస్టర్ గారు చెప్పేది కాదండి. నీ ద్వారా ప్రజలు దేవుని మందిరానికి రావాలి. 12 గంటల సమయంలో సుకార్ అనే బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి, సుకార్ అనే ప్రాంతంలోని సమరయ ప్రాంతంలో సుకార్ అనే ప్రాంతంలో బావి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, అమ్మా
నాకు నీళ్లు దప్పిక అవుతుంది ఇస్తావా? అయ్యోయ్యో మీరు మేము అంటున్నారు కదా, మేము పోసే నీళ్ళు మీరు తాగకూడదు కదండి. యూదులకు సమరయులకు సాంగత్యము, సమరయులు అంటే మిశ్రమ జనాంగం అని కలిగినటువంటి వారు. అయ్యో అట్లాగా అయితే మరి నేనిచ్చు నీళ్ళు తాగితే నీకు దప్పిక కాదు. అదేందండి, ఫస్ట్ నీళ్ళు అడిగింది ఎవరు? యేసుప్రభువు వారు. మరి ఆమె చెప్పిన తర్వాత మళ్ళీ నేనేం చెప్పాడు? నేనిచ్చు నీళ్ళు తాగితే నీకు దప్పిక కాదన్నాడు. ఆ మనసు పడింది, సరే అయ్యా ఈ రోజు వచ్చి చేదుకోకుండా మాకు ఈ యొక్క అంటరానితనంతో ఉన్న సమస్యను తొలగించుకోవాలంటే అదేదో ఒక్కసారి ఇచ్చేవన్నాయి. సరే ఇస్తాను, కానీ ఒకటి విషయం ఏంటంటే మీ ఆయనని తీసుకుని రాపండి. ఆమె ఏమన్నది? నాకు మా ఆయన లేడు అన్నది. అన్నదా? అప్పుడు యేసుప్రభువు అన్నాడు, నీకు ఇప్పుడు ఉన్నోడు 5వాడు, 4 వెళ్ళిపోయారు, అవునా కాదా? వాడు కూడా నీ వాడు. అబ్బో నాతో చెప్పిన వాడు నేను చేసిన చెప్పాడని చెప్పేసి కుండ ఆడెత్తేసి వెళ్ళిపోయి ఊళ్ళకి ఎవరు చెప్పారు? మన ఎదురు చూసిన మెస్సయ్య వచ్చాడు. ఆ మెస్సయ్యని నేను కనుగొన్నాను. ఏ మెస్సయ్య కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ రక్షకుడు కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ రక్షకుడు రావాలని మనం ఇన్ని రోజులు తపస్సు చేశామో లేదా ప్రార్థించామో, మనం చేసుకుంటూ వెళ్ళామో, ఆ యొక్క మెస్సయ్య నేను కనుక్కున్నాను రండి అని చెప్పినాకనే వచ్చారా రాలేదా? అప్పుడు ఊరు వాళ్ళు అంటారు, నువ్వు చెప్పిన దాని ప్రకారంగా కాదు, మాకు మేమే తెలుసుకున్నాం ఏంటంటే ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు, మేము ఆయన అంగీకరిస్తున్నాం అని ఆయన బతిలాడారు. అవునా కదా? గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి. దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు సువార్త ఎవరు చేయాలి? సువార్త ఎవరు చేయాలి? సంఘానికి ప్రజలు ఎవరు నడిపించాలి? సంఘానికి ప్రజలు ఎవరు నడిపించాలి? అమ్మా నడిపించాలి. నడిపిస్తున్నావా? పాట పాడతారు కదా, నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున మతరింప రాత్రంతయు రాలేదు ప్రతిజయము రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము. హల్లెలూయా. నువ్వు ఇదే పాట పాడుకుంటూ కూర్చో, దేవుని రాకడ దగ్గరకు వచ్చింది, పోకడ దగ్గరకు వచ్చింది. అర్థమైందండి? తర్వాత ఆడిపోయి ఏం చెప్తావు? యేసయ్య ఏం చేయను, ఆ డాక్టర్ గ్రూప్ లో చేరాను, వద్దంటే ఆ మేనేజర్ పిలిచి 2 లక్షలు ఇచ్చాడు మనిషికి, ఆ 6,000 కట్టాలి ప్రభు, దాని కొరకే ఆ కూలికి ఈ కూలికి వెళ్ళి ఇంటికి వస్తానికి వాడు సార తాగి వీడు తిని వాడు కొట్టి ఇదంతా సరిపోయిందని వాడు చెప్పు అక్కడ. అప్పుడు నువ్వు కడపటికి తోసివేస్తాడు. హల్లెలూయా. అవునా కాదా? మరి నువ్వు ఎట్లా క్రైస్తవుడు అవుతావు? ఎట్లా దేవుణ్ణి గణపరిచినట్లు? గణపరచడం అంటే మొదటికి స్థానము నీ హృదయంలో ఆయనకి ఇవ్వాలి. మొదటి ప్రాముఖ్యత ఆయనకి ఇవ్వాలి. నువ్వు లేవగానే ఆయనతోనే మాట్లాడాలి, నువ్వు లేవగానే ఆయనతోనే సంభాషించాలి, ఆయనతో మాట్లాడాలి అంటే ప్రార్థించాలి. యేసుప్రభువు వారు ఇక చీకటిగా ఉండగానే పెందల కడన లేచి అరణ్యములకు వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. మరి నీ జీవితంలో దేవుని గణపరచాలనుకుంటున్నావు కదా, దేవుని గణపరచాలనుకుంటున్నావు, అసలు మొదటి ఆజ్ఞలను ఆగిపోతున్నావు కదా. ఈ మొదటి ఆజ్ఞలోనే నువ్వు బయటికి రాలేని వ్యక్తివి, దేవుని ఎలా గణపరిచిన వ్యక్తి అవుతావు? నీవు బట్టలు కొనుక్కొని కాస్ట్లీ బట్టలు వేసుకున్నంత లోపల నీవు లోకంలో ప్రజలు మెచ్చుకోవచ్చు. నువ్వు వాడే కారును బట్టి, నువ్వు వేసుకునే బ్రాస్లెట్ బట్టి, నువ్వు చదివే చదువును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ మెయింటెనెన్స్ ను బట్టి ప్రజలు అబ్బో అబ్బో అనొచ్చు, కానీ దేవుడు చీ 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 అంటాడు. దేవుణ్ణి గణపరచాలి. నువ్వెందుకు ఈరోజు ప్రాచీన స్వభావ జీవితంలో ఉన్నావు? ఎందుకు ఆ మొదటి స్థితిలో ఉండిపోయినావు? 38 సంవత్సరం చేత అక్కడే ఉండిపోయాడు. ఆ దేవదూత వచ్చి కదిలించు నీటిలో దిగాలని ప్రయత్నం చేసిన 38 సంవత్సరాలు అతని జీవితంలో బాగుకాలకపోయాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉండిపోయాడు, అక్కడే ఉండిపోయాడు అతని జీవితంలో. ప్రభువు వచ్చినప్పుడు అన్నాడు, గెట్ అప్, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు అని చెప్పిన తర్వాత అతడు స్వస్థత నొందుకున్నాడు. గట్టిగా చెప్పగలుగుతున్నాడు.
జీవితంలో దేవుడు నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి లేవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. నీ బ్రతుకులో ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలనే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి యొక్క ఆ ఉద్దేశంతోనే నిన్ను ఆయన ఒక ప్రణాళికతో ఇక్కడికి పంపించాడు. ఆ ప్రణాళికలోనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రణాళికలోనే దేవుడు నిన్ను ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు, ఎన్నో మరణాల నుంచి తప్పించుతూ వచ్చాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాల నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ద్వారా ఆయనకి ఘనత రావడం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అయితే ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? సంఘానికి వచ్చినటువంటి నీ జీవితంలో మొదటి ఆజ్ఞ సరిగా పాటిస్తున్నావా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మన భక్తి మనము మెచ్చుకునే భక్తి చేయడం కాదు, కానీ దేవుడే నీ గురించి సాక్ష్యం చెప్పాలి. మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి స్వాత్వికుడు, నా ఇంటి అంతలో నమ్మకమైన వ్యక్తి అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. దానియేలును నా బహుప్రియుడు అని దేవుడు సాక్ష్యం చెప్పగలిగాడు. దావీదు గురించి నా హృదయానుసారం సాక్ష్యం చెప్పాడు దేవుడు. ఈరోజు నీ గురించి ఏం సాక్ష్యం ఉంది ఆలోచించండి. సమాజంలో నీకు ఏం సాక్ష్యం ఉంది? నువ్వెందుకు డెవలప్ కాలేకపోతున్నావు? దేవుడు పక్షపాత? ఎందుకు నీ కుటుంబంలో ఉద్యోగాలు రాలేకపోతున్నాయి? ఎందుకు నీకు స్వస్థత లేదు? ఎందుకు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారట్లేదు? ఎందుకు నీ పిల్లల బ్రతుకులు దుర్భరమైన స్థితిలో ఉండిపోయినాయి? ఎందుకు నీ స్థితిగతులు మార్చబడట్లేదు? ఎందుకు నీ భర్త మారట్లేదు? ఎందుకు నీ జీవితం ఇన్ని సంవత్సరాలైనా అక్కడే ఆగిపోతున్న కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆజ్ఞ అతిక్రమించిన జీవితంలో ఉన్నావు కాబట్టి, నీ ఆజ్ఞను సరిగా పాటించలేదు కాబట్టి. నువ్వు అనుకుంటున్నావు నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు హృదయంలో దేవుడు లేడు. నీ హృదయంలో గ్రహించలేకపోతున్నావు. దేవుడికి నీ హృదయంలో స్థానం లేదు. దేవుడితో నీకు సంబంధం లేదు. వారు పెదవులతో మాత్రమే ఆరాధిస్తున్నారు తప్ప నాకు వారికి ఏమీ సంబంధం లేదని మత్తయి 15:7 చెప్తున్నాడు. ఈరోజు నువ్వు పెదవులతో ఆయన్ని పాటలు పాడినంతలోపు వేరే సింగర్స్, ప్రైవేట్ సింగర్స్ కూడా పాటలు పాడుతున్నారు డబ్బులు తీసుకొని, కానీ వాళ్ళు రక్షించబడలేదు. ఈరోజు నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎలాగ ఆరాధిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో, ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి ఈరోజు మొదటి ఆజ్ఞలు కనుక ఒకరు నువ్వు తప్పిపోయినట్లయితే ఈరోజు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దేవుడు నాతో చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, మీ గురించి చెప్పాను కదా. చాలా వాటర్ డ్రమ్ములు ఉంటాయి కదా, నీళ్ళ డ్రమ్ములు చూపించి ఆ నీళ్ళ డ్రమ్ములలో అంత మట్టి పట్టి పాకురుతూ ఉంది. ప్రభు అంటున్నాడు వాటన్నిటిని కడిగి వేయమని చెప్పాడు. హల్లెలూయా. తర్వాత మీకు దేవుని యొక్క మందిర విషయంలో మీకు స్థలము తీసుకోవాలి, మీరు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనే కదండి. ప్రభు అన్నాడు మొదటిగా నువ్వే నేను చెప్పిన కానుక అది చిన్నదో పెద్దదో ఇవ్వు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మొదటిగా నువ్వు దేవుని ప్రేమిస్తే మొదటిగా ఆయనతో నడుస్తావు. హల్లెలూయా. మీకు గనక దేవుడు ప్రేమించే మనసు వస్తే ఎంత టైం కూడా తెలియదండి, ఎన్ని గంటలకు దేవునితో ఉండిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా. ఎప్పటి వరకు అండి? మన జీవితం ఎప్పుడు ఆగిపోతుందో. నా బండి హైవేలో అయితే 80-90 రాస్తాయి. చిన్న రాయికిన బండి కనపడుతుంది నాకు, అర్థమైందండి. అనిపిస్తుంది కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అక్కడక్కడ చూసినప్పుడు, దేవా నీ కృపే కదా నన్ను కాపాడేది. ఈ ప్రయాణాల్లో నేను క్షేమంగా వెళ్ళి రాగలిగానంటే అది నీ దయ తప్ప
అదేం లేదయ్యా. ఆయన దయ చాలా ముఖ్యమండి. మనకేమో ఇంకా లోకపరమైన పరిస్థితుల్లో ఆలోచన చేస్తే ఆగిపోయి కుల పరిస్థితి, మత పరిస్థితి, కుటుంబ స్థితిగతులు ఆగిపోతున్నాయి. కానీ దేవుడు గొప్పతనం నీకు తెలిస్తే ఆయన వదిలిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మీరు పాడతారు కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. గోడకు ఆనుకోద్దు, ఎత్తు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరుంటే చాలు మనకి? యేసయ్య ఉంటే చాలు. ఇప్పుడు రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్లే ఎవరు ప్రేమించాలి? పొరుగువారంటే ఎవరు? ఇంటి పక్క ఉంటారు అందరూ పొరుగోళ్ళే, ఇంటి ముందు వాళ్ళంతా పొరుగోళ్ళే, ఇంటి వెనకాలంతా పొరుగోళ్ళే, అంతా పొరుగోళ్ళే. మరి వాళ్ళని ప్రేమిస్తున్నాం మనం? సడన్ పక్కింట్లో వాళ్ళ ఇంట్లో పిల్లగాడికి బాగలేదు, టక్కడక్క ఆటోలో తీసుకెళ్తున్నారు, నీ దగ్గర 20,000 ఉన్నాయి, వాళ్ళ దగ్గర పాపం ఏమి లేవు. అప్పటికైనా వాళ్ళు అడిగారు, అక్క ఏమైనా డబ్బులు ఉండి అన్నారు. అయ్యో బాగలేడు కదా, బజార్కి వెళ్ళాడు, ముందే అడుగుంటే అంటే అట్లా ఏ సంగతి ఆడికి తెలియదు కదా, అకస్మాత్తుగా జరిగింది. అంటే నువ్వు దేవుని బిడ్డని కూడా అబద్ధం ఆడి డబ్బులు ఏం చెప్తున్నావు. ఇప్పుడు ఏమంటారు దాన్ని? అబద్ధం కదా. నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించే మనసు అదేనా? కాదు కదా, కాదు కదా. ఒకసారి మా చెల్లి, వారు రక్షించబడ్డారు కదా, మా చెల్లి ఏం చేసింటే మా అన్నయ్య వచ్చాడు ప్రార్థన చేశాడని చెప్పేసి ఒక 500 కానుక పెట్టింది. కానుక పెడితే నేను అనుకున్నా, అంటే నాకు పెట్రోల్ పెంచుకోవచ్చు, కిరాణం తీసుకోవచ్చులే, దేవుని స్తోత్రం, దేవుడు మంచిగానే దేవుడు ప్రేరేపించాడులే అని అనుకున్నాను. అని ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు ఏం చెప్పాడు, చాలా ప్రార్థన చేస్తున్నాను, నాకేం చెప్తున్నాడంటే, అరే పోతున్నప్పుడు పాస్టర్ గారు ఉన్నాడు కదా, ఆయన కలిసి వెళ్తూ ఆయనకి కానుక ఇచ్చిపోమన్నాడు. అర్థమైందండి? నీకు అనిపిస్తుంది ఇదేంద్ర బాబు వచ్చినాయి అనుకునే లోపే దేవుడు ఇచ్చేయమనుకున్నాడు అనిపిస్తుందా లేదా? నాకు కూడా అలాగనే అనిపించింది. అయినను ఎవరికి లోపడాలి? దేవునికి లోపడాలి. కాబట్టి నేను లోపడి అన్న దగ్గరికి వెళ్ళి, ఆత్మీయ నాయకుడు కదా, అన్న దగ్గరికి వెళ్ళి, ఆ అన్న ప్రేయర్లో ఉన్నాడంటే సరే కూర్చున్నాను. అన్న వచ్చేసాడు. అప్పుడు బాగున్నా అంటే బాగున్నాను అన్నాను. అన్న ప్రార్థన చేయండి అని చిన్న కాను తీసి, సరే నాన్న తీసుకుని అమ్మా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ సిస్టర్స్ అందరూ సమర్పించుకుని ఉంటారు. పిలిచాడు, పిల్లగానే అన్నయ్య అన్న ఆ తమ్ముడికి అది చెప్పాగా ఇచ్చే అన్నారు. అంటే నాకంటే ముందు ఏం చేశాడు అయ్యగారు, దేవుడు మాట్లాడాడు కాబట్టి కానుక ఏర్పాటు చేశాడు. వద్దులే అని అంటే, లేదు నాన్న దేవుడు చెప్పాడు, నువ్వు నీకు చెప్పి నువ్వు చేసాగా, నాకు చెప్పి నేను చేస్తున్నా చేశాడు. అది ఎంత ఇచ్చాడు తెలుసా? 1000 రూపాయలు కానుక పెట్టాడు. హల్లెలూయా. మీరు వడ్డీకి ఇస్తే ఏమంటే 500కి 500 వస్తాయి. మరి ఇప్పుడు చూసారా దేవుడి మాట ఎంత వచ్చినాయి? వచ్చినా రాలేదా? మరి నాకు ట్యాబ్ ఫోన్ కూడా కొని పెట్టారు, తెలుసు లేదు మీకు? హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చేటోళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారమ్మా? ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, నేనే అట్లేం అనుకోను, అట్లేం బాధపడను. అయ్యో అయ్యగారు మొఖం మీద చెప్పేసాను కదా, మళ్ళీ పోయి నా గురించి ప్రార్థన చేస్తాడు అనుకోమాకండి. ప్రార్థన ఎక్కడేం చేస్తాను నేను. హల్లెలూయా. ఒకసారి ఒక దగ్గరికి ఆల్రెడీ పిలిచారు. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే అభిషేకం పెట్టాలన్నాక పెట్టాడు సూర్యాపేటలో. 70-80 మంది అన్నారు. సరే 78 మంది కానీ ప్రార్థన చేసుకుని వెళ్ళాను. ఆడిపోయిన తర్వాత 30 మంది వచ్చారు. 30 మందికి ప్రార్థన చేసి అభిషేకం ఇచ్చా. అంత అయిపోయిన రూమ్ లో పోయిన తర్వాత అంటే, అన్నా నీ పొరపాటు చేసింది ఏమంటే, నేను 70 మంది మీకు చెప్పా కానీ అందరికి చెప్పలేదన్నా, నేను 30 మందికి చెప్పుకున్నాను చెప్పారు. వాళ్ళు కూడా వస్తే అభిషేకించబడేవారు కదా. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు చూడండి, మనకి ఏమనిపిస్తుంది అంటే వాక్యము వినాలన్న ఇక్కడ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అలాగా సంఘం నుంచి వాక్యం మధ్యలో వెళ్ళిపోయిన నిద్ర పట్టదు. మీరు తెల్లారి అడిగి చూడండి, అమ్మ రాత్రి మధ్యలో పోయినాక నిద్ర పట్టిందా? నిద్ర పడితే నన్ను అడుగు. పడుతుందా? పట్టదు. అవునా కదా? మీరు చాలా పైకి వచ్చారు. బస్సు కండక్టర్ కి పెద్ద సమస్య, కొత్త వాళ్ళకి ఇబ్బంది అయితే. రోజు తిరిగే కండక్టర్ కానీ ఇబ్బందా? అది తెలుసు, ఎవరో ఆడవాళ్ళు కొట్టుకుంటారో తెలుసు, ఎవరో తిట్టుకుంటారో తెలుసు. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది చాలా సార్లు మన జీవితంలో మిస్ అయిపోతాం. సేవకుడిని
నువ్వు గౌరవించకపోతే ఎక్కడో నుంచి ఒక సేవకుడు మన దగ్గరికి వస్తాయి. అవునా కదండి? మనం ఉద్యోగం చేసుకుంటే చదువు లేకపోయినా ఏ షాప్ లో ఉన్నా మనకి ఎంత ఇస్తారు? 20,000 10,000 వస్తాయి కదా. కానీ ఒక దైవజనుడు తన సమస్తాన్ని విడిచి కుటుంబం పిల్లలతో మీ దైవజనులు అయితే ఇంకా 5 పిల్లలు అండి. ఎంతమంది? 5 పిల్లలు. అంటే నేను ప్రార్థన చాలా ఎక్కువ చేస్తాను మీ 5 కొరకు. ఎందుకంటే ఒకరు కాదు, 2 కాదు, 5 పోషించబడాలంటే నాకే చూకది మాటలు కాదండి. ఎంత అనిపిస్తా ఉంటది, నాకు బాధ అనిపిస్తా ఉంటది. కానీ ఆ దైవజనుడికి సంఘం ఎన్నంటూ ఉండాలి. ఏమని ఉండాలి? అది ఎలా పడుతుందో తెలుసా అండి? నువ్వు ఆజ్ఞలను పాటిస్తే చేయగలుగుతావు. హల్లెలూయా. ఎలా చేయగలుగుతావు? ఆజ్ఞలను పాటించినప్పుడే నువ్వు చేయగలుగుతావు, లేకుంటే చేయలు. నీ వల్ల కాదు. ఇవ్వలు వడ్డీలకు ఇచ్చుకుంటా కానీ అయ్యగారికి ఇవ్వలేవు. మా సంఘంలో అయితే మీ అంతమంది నాకు దగ్గర లేకపోయినప్పటికీ కొందరిని దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు, చాలా నమ్మకమైనటువంటి బిడ్డలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చాలా నమ్మకం. వాళ్ళ తండ్రి నుంచి వచ్చి వాళ్ళు నాకు రొట్టెలు చేసిపోతారు, కొన్నిసార్లు రొట్టెలు చేసుకొని వస్తారు. కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి మామూలుగా హౌస్ విజిటింగ్ మామూలుగా వెళ్ళినా ఖచ్చితంగా భోజనం చేసేదాకా వదిలిపెట్టారు. వాళ్ళు ఏడుస్తారు భోజనం చేయకపోతే. మీరు మామూలుగా ఏడుస్తారో నాకు తెలియదు, కానీ మాకు వాళ్ళకి ఎంత దూరం? 2 కిలోమీటర్స్ ఉంటుంది. తండకి మాకు 2 కిలోమీటర్లు. ఎందుకయ్యా ఇంత దగ్గర కదా? లేదు మీరు వెళ్ళొద్దు, మీరు భోజనం చేసి ప్రార్థన చేసి భోజనం చేసి వెళ్ళాలంట. అది నాకు అనిపిస్తా ఉంటది. నేను 400 పెన్షన్ శాంక్షన్ చేసి 400, 300, 500 ఇల్లు శాంక్షన్ చేసి అంతమందికి పని చేసి పెట్టాను. ఎవరు కూడా నేను ఇల్లు అమ్ముకుంటాను కూడా, అయ్యా ఎందుకు అమ్ముకుంటున్నావు అని చెప్పేసి అన్నోళ్ళు కూడా లేదు. నాతో మోసం చేసిన స్నేహితులు ఆయన చేతులు లెక్క పెట్టాడు, కానీ ఆయన కూడా ఫీల్ కాలేదు. కానీ దేవుని ప్రేమ ఎంతో గొప్పగా ఆలోచించారు. హల్లెలూయా. పిరికిలకి ఎంత చేస్తారు? వాళ్ళు ఎక్కడ కూలిపోయినా వాళ్ళే లెక్క పెట్టుకుంటారు, వాళ్ళే దశభాగం తీసుకొచ్చిస్తారు. అర్థమైందండి? వాళ్ళే దశభాగం తీసుకొచ్చి ఇస్తారు. నేను అడగను, 2వ దశభాగం నేను చేతి తీసుకోను. కానుకూడదు, వాళ్ళకి కానుక పెట్టలేస్తారు, కవర్లో పెట్టుకుంటారు, వాళ్ళ పేరు రాయొద్దు, వాళ్ళ కానుక రాయొద్దు, వాళ్ళ చేతులు పట్టుకుంటారు, నేను ప్రార్థన చేస్తాను, కానుక పెట్టలేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ప్రతి ఆదివారము ప్రేమ విందు ఉంటుంది. ఒక్కొక్క ఫ్యామిలీ ముందుకు వస్తాం. ఈ విషయం ఎందుకు చెప్పానంటే దేవుని ప్రేమ వాళ్ళు రుచి చూచారు. వాళ్ళు ప్రతి విషయంలో నమ్మకంగా చేస్తారు. ఎక్కువ మంది లేరు. నాకు 500 మంది సంఘ సేవకులకు ఉండే సమానంతో నాకు నడుస్తుంది. అర్థమైందండి? 500 సేవకులకు ఉంటే ఎంత ఉంటుందో నాకు ఆ ఉన్న కొద్ది మందిని కూడా అంత దేవుడు వాళ్ళ విషయం చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. దేవుని పొరుగుని ప్రేమించాలి. ఆ ప్రేమించకపోతే ఆజ్ఞాత్మకం పాపం అవుతుంది. ఈ ఆజ్ఞలను పాటిస్తే దేవుణ్ణి మనం ఎలా తెలుసుకుంటాం? యోహాను తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆజ్ఞలను పాటించుటే మనం ఆయనను ప్రేమించుట అనే విషయం గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఆజ్ఞలను పాటిస్తే ఎవరిని ప్రేమించినట్టు? దేవుని ప్రేమించినట్టు. అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా అదంటే, నా ఆజ్ఞలను మీరు ఏం చేయాలి? పాటిస్తే నన్ను ప్రేమించినట్లే అని చెప్తూ, నేను తండ్రి మీ దగ్గరకు వస్తామన్న విషయం నాకు స్పష్టంగా తెలియపరుస్తాను. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా ఆయన అంటాడు, నేను తండ్రి ఆజ్ఞలను పాటించిన మీరు కూడా ఆజ్ఞలను పాటించాలని చెప్తాడు. ఆ తర్వాత 12వ వచనం అంటాడు, మీరు ఒకరినొకరిని ప్రేమించుటే నేను ఇచ్చే కొత్త ఆజ్ఞ అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగా దేవుని ప్రేమ మన మధ్యలో ఉంటుంది? 3వదిగా అంటే ఫైనల్ గా ఆయన చేసింది ఒకటే ఆజ్ఞ చేశాడు. ఏంటి? ఫస్ట్ 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞల నుంచి తీసుకొచ్చి 2 ఆజ్ఞలు చేశాడు, 2 ఆజ్ఞల నుంచి తీసుకొచ్చి 1 ఆజ్ఞ చేశాడు. ఆజ్ఞ ఏంటంటే మనం ఒకరిని ప్రేమించాలి. హల్లెలూయా. ఈరోజు సంఘానికి వస్తున్నాం కానీ మనం ఒకరినొకరిని ప్రేమించాం. మీ ఇంట్లో గురువు కూడుకుంటే కొందరు వస్తారు, వాళ్ళ ఇంట్లో గురువు కూడుకుంటే కొందరు వస్తారు. ఎందుకంటే ఈమంటే ఆమె పడదు, ఆమంటే ఈమె పడదు. అవునా కదండి? ఇష్టం ఉన్న వాళ్ళు కుర్చీలు వేసుకొని కూర్చుంటారు, ఇష్టం లేని వాళ్ళు కుర్చీలో కూర్చోరు. అవునా కదా? అంటే మీ దగ్గర లేదు కానీ బయట జరిగే విషయం నేను చెప్తున్న విషయం.
వాళ్ళంటే సంఘంలోనే డిబేట్స్ పెడుతున్నారండి. ఇది ఆజ్ఞాధికమా కాదా? ప్రేమించడం అంటే ఏంటంటే బాధ ఉంది. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ చిన్న పాప, ఆ చిన్న పాప ఉంది. వాళ్ళ పాపకి వాళ్ళ అల్లుడు చనిపోయాడు. కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. బస్ స్టాండ్కి అంత డిస్టెన్స్ లో కొనుక్కున్నారంటే కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ ఆదరించే వాళ్ళు లేరని ఏడుస్తున్నారు. ఎవరు లేరట? ఆదరించే వాళ్ళు లేరండి. ఒక్కరు కూడా మీరు తిన్నారా చేశారని అడగట్లేదని అడిగారు. హల్లెలూయా. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తూ నీ పొరుగు వారిని ఫస్ట్ దేవుని ప్రేమించాలి, రెండోది పొరుగు వారిని ప్రేమించాలి, మూడోది మనని మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి సంఘంలో. ఈరోజు ఆ ప్రేమ మన సంఘంలో లేదండి. ఆ ప్రేమ లేకపోవడాన్ని బట్టి ఏమవుతుంది, మనలో కులాలు వచ్చాయి. హల్లెలూయా. నేను యాదవ్ స్కూల్లో నుంచి రక్షించబడ్డాను. మా పాపని వేరే క్యాస్ట్ ఇచ్చేసాం. అర్థమైంది? దేవుని సంఘానికి వచ్చిన తర్వాత కూడా నీలో కులము, నీలో ఒక మతము, నీలో ఒక ప్రాంతీయ భేదం ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. గుర్తు చేసుకో. ఇప్పుడు అట్లాంటి దైవజనుడు ఆంధ్ర నుంచి వచ్చాడు. నాకు ఆంధ్ర నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ముస్లిమ్స్ ఉన్నారు, చాలా మంది ఎన్ని రకాలుగా. ఎవరైనా మనం ఫోన్ చేస్తే వాళ్ళు మన ఫోన్ బట్టి ఆదరించబడేటట్లుంటారు ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ చాలా గొప్పది. నేను పాపిగా ఉన్నా, నేనేం గుర్తు పెట్టుకుంటానంటే నేను ఒక పాపిని, చాలా పాపాలు చేశాను. నేను 6 ఒకని ఏవాన్ని. అలాంటి పాప జీవితంలో ఉన్న నన్ను పాపిగా ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రేమించి నా స్థానంలో ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ప్రేమలో ఎప్పుడు నన్ను మర్చిపోలేదు. ఆయన చేతిలో చిక్కుని కాపాడుతున్నాడు. అంత ప్రేమ దేవుడు నాకు చూపించినప్పుడు కొంచెం ప్రేమ నేను చూపించాలి కదా. అందుకొరకే నా దగ్గరకు వచ్చే బిడ్డలని చూపించే ప్రేమలు కానీ, వారు నాకు చూపించే ప్రేమలు కానీ, నాకు ఇచ్చిన ఆత్మీయులు దైవజనులు లాంటి వాళ్ళతో చూపించే ప్రేమలో లోపల నేర్చుకుంటా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. ఆశీర్వాదం అక్కడ దాగి ఉంది, గుర్తు చేసుకోండి. ఎక్కడ దాగుందండి? ప్రేమలో ఆశీర్వాదం. ఒక విషయం చెప్తాను, కొంచెం టైం ఎక్కువ అవ్వచ్చు కానీ ఓకేనా? ఓకే, రైట్. స్త్రీకి స్త్రీయే శత్రువు, క్రైస్తవుడి శత్రువు. చెప్పండి మీ పక్క ఉంటే ఎవరికి ఎవరు శత్రువు? అవునక మనమే ముత్తలకు పోయి కూలకు పోయి మనోళ్ళ గురించి మనం చెప్తాం. అది మా చర్చకు వస్తాయి కానీ దాని సంగతి ఏంది తెలుసా నీకు అంటది. అవునా కదా? ఎవరు చెప్పారు? ఇప్పుడు మనం చెప్పు. ఇప్పుడు ఎవరు శత్రువు? అంతే కదా. సో అలాగనే ఒక ఆయన వచ్చి నాకు ఎదురుగా 30,000కి ఇస్తున్నాడు ఫ్లాట్ అండి. 1,70,000 పెట్టి కొన్నాడు. ఆయన ఎంప్లాయీ, రిటైర్డ్ అయి వచ్చాడు. ఆయన ఎంత కొన్నాడు? 30,000 దాన్ని 1,70,000 కొన్నాడు. అర్థమైందండి? కొన్న తర్వాత ఇల్లు కట్టుకోవాలని నీళ్ళకి నా దగ్గరికి వచ్చాడు. నేను అవును తెలుసా, మోటార్ నాదే, పైప్ నాదే, నీళ్లు నాయే, కొట్టుకోండి, మరి ఎంత ఇవ్వాలని, నాకు రూపాయి కూడా వద్దు, మీరు కట్టుకోండి అని చెప్పాను. నువ్వు చెప్తావా? అమ్మా వింటున్నారా? అమ్మా ఏమాయి ఏంటమ్మా చెప్పండి. ప్రాబ్లం ఉంటే అయ్యగారితో సరే అయిపోయింది, నేను ముగిస్తానమ్మా. ఇంకా చాలాసేపు తల్లిగా కూర్చుంది పాప. హల్లెలూయా. ప్రేమించిన తర్వాత, నేను నీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోవడం వల్ల నాకు 6 కుటుంబాలను దేవుడు చర్చికి నడిపించాడు. 6 కుటుంబాలను దేవుడు నాకు ఇచ్చాడు. ప్రేమలో గొప్ప ప్రేమలో ఉన్న ఆశీర్వాదం మీకు అర్థం కావట్లేదు. మీ ఆయనని మీరు ఎంతగా, మీ ఆయన నువ్వు తిడితే మారడు, గుర్తుపెట్టుకో. చీపిరి కట్టతో అందరు చూస్తున్న కొట్టిన మారడు, రోకాల పండుతో కొట్టిన మారడు, అస్సలు మారడు. నీ ప్రేమతో మారతాడు. హల్లెలూయా. ఎట్లా మారతాడు? పొద్దున్నే లేపి వందనాలు అన్నావా ఎప్పుడైనా? అన్నావా? ఆయన ఇట్లా వస్తే నువ్వు అట్లా పోతావు. ఎందుకంటే ఆయన వేరు, నువ్వు వేరు అన్నట్టు. అస్సలు మారడు, మారడు. ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నువ్వు గణపరిస్తే ఆయన నేను గణపరుస్తాడు. గణపరచడం అంటే ఏంటంటే
మనం ఆయనను తెలుసుకోవాలంటే మన పాపం పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధులుగా మార్చబడాలంటే పాపం మనము యేసు రక్తంతో కడగబడాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. ప్రభు యొక్క సన్నిధిలో ఆత్మను పొందుకున్న మనము అపోస్తల బోధ యందున సహవాసము రొట్టె విరిచడం ఎడ దగ్గర ప్రార్థనలోకి మనం రావాలి. వచ్చిన మనము ప్రభు చెప్పినట్లుగా నువ్వు ప్రార్థన చేయడాన్ని బట్టి ఆయన గణపరుచుతున్నావు. ఆయన బైబిల్ చదవడాన్ని బట్టి, స్వార్థ ప్రకటించడాన్ని బట్టి, దశమ భాగాలు దేవునికి ఇవ్వడాన్ని బట్టి, పరిచయంలో నువ్వు ముందున్నని బట్టి, నువ్వు చేసే కార్యాలను బట్టి దేవుని గణపరుస్తున్న విషయం గుర్తు చేసుకో. కాబట్టి రాత్రిలో మోకరించిన ప్రార్థన చేస్తాను. చాలా సమయం అయిపోయింది కాబట్టి దయతో ఒకసారి మనం ఈరోజు ఖాళీగా వెళ్ళకూడదు. నీవు ఆశీర్వదించబడాలి. దేవుడు చెప్పాడు, వెళ్ళు స్థలానికి నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు చెప్పాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి.